జై శ్రీరామ్, భారత్ మాతాకు జై. చాలా మంది మన ఇండియాలో ఉండి ఇండియా తిండి తినుకుంటూ పాకిస్తాన్ జిందాబాద్ అని ఒకడో హిందూ, ఆయన హిందూ దేశంలో హిందూ, పాకిస్తాన్ నేను ప్రేమిస్తున్నాను ఒకడంటాడు. నీకు నచ్చపోతే పాకిస్తాన్ పోయి ఉండరా బాబు అని మనం అంటున్నాం. నేను కాదు, చాలా పెద్ద పెద్ద మనుషులు అంటారు. నిన్న పవన్ కళ్యాణ్ అన్నాడు, మొన్న ఒక పెద్ద జడ్జి అన్నాడు. మీకు భారతదేశం నచ్చకపోతే పాకిస్తాన్ పోయి ఉండండి అక్కడ అలా. కానీ మీరు భారతదేశం వాడు అక్కడ కొట్టుకోగానే వీళ్ళు ఇక్కడ చంపగానే మీరు కేపులు కట్ చేసుడు, కేపులు తీసుకపోవడం అని తప్పించడు కదా. వాడు నిన్న మన 28 మంది చంపగానే ఢిల్లీలో వాడు కేక్ పట్టుకొని పోతుండు, పండుగ చేసుకుంటాడు. వాడిని అప్పుడే కాల్చిపోతాం కాలే. అసలు మిలిటరీ వాళ్ళు ఏం చెప్తారు, ఇదంతా ఏం వ్యవస్థ ఎట్లా ఉన్నది? భారతదేశం ఏంటి ఇప్పుడు మనం టైం కోసం వెయిట్ చేస్తారు. మన మోడీ గారు శాంతి శాంతి అనుకుంటా పోతా ఉన్నారు. దాన్ని మీరు ఆసరా తీసుకొని మీరు ఇష్టమైనట్టు చెప్తే నడుస్తుంది. ఇక్కడ వాడు అక్కడ చేస్తానే వీడు కేక్ కట్ చేసుకుంటాడు. ఒకడు మీడియా ముందు పోయో పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రేమిస్తాను ఒకడంటాడు. ఇదంతా ఏంటి వ్యవస్థ? మీకు ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ మాట్లాడి చూపెడతా, వినండి, చూసుకోండి ఒకసారి. పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని వీళ్ళందరూ కొంచెం కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ.